సీఎం జగన్ మంత్రులు ఆయన సన్నిహితులకు లబ్ధి చేకూరేలా జరిగిన అక్రమాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కోర్టు పర్యవేక్షణలో సీబీఐ ద్వారా దర్యాప్తు చేయాలని రఘురామ హైకోర్టులో పిలివేశారు. ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టాన్ని తేల్చే బాధ్యతను సీబీఐకి అప్పగించాలని అభ్యర్థించారు. జస్టిస్ యు దుర్గా ప్రసాద్ రావు, జస్టిస్ ఎం కిరణ్ మైల ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. సీఎం జగన్ తో పాటు సమాచార పౌర సంబంధాల ముఖ్య కార్యదర్శి పక్షపాత ధోరణితో ప్రభుత్వ సంబంధ వార్తలు ప్రకటనలను ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ కి ఇవ్వడం ద్వారా ఆర్థికంగా ప్రయోజనం కల్పించారని పిటిషనర్లో పేర్కొన్నారు. భారతి, దాల్మియా, పెన్నా మరో 5 కంపెనీలకు సింహభాగం సిమెంట్ కొనుగోళ్లు ఆర్డర్లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్, గనుల శాఖ, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శులు అక్రమ నిర్ణయాలు తీసుకున్నారని రఘురామ ఆరోపించారు. 104, 108 అంబులెన్స్ల నిర్వహణను అరబిందో ఫార్మా ఫౌండేషన్ కు అప్పగించడంలో జగన్, వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అవినీతికి పాల్పడ్డారని పిటిషన్లు తెలిపారు. ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టు, కాకినాడ సీ పోర్టులను అరబిందో రియాల్టీ సంస్థకు అప్పగించే విషయంలో ముఖ్యమంత్రి మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక సీఎస్ అక్రమాలకు పాల్పడ్డారన్నారు. జగన్, గనుల శాఖ, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శులు అవినీతికి పాల్పడి ఇసుక తవ్వకాలను చెన్నైకి చెందిన టర్నికీ ఎంటర్ప్రైజెస్ కు అప్పగించారని ఆరోపించారు. పేదలకు 1 సెంటు స్థలం ముసుగులో ప్రైవేటు సంప్రదింపుల ద్వారా అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రైవేటు వ్యక్తుల భూములతో కోట్ల రూపాయలు కొలగొట్టారన్నారు. కొన్ని కంపెనీలకే ఎక్కువ భాగం మద్యం కొనుగోలు ఆర్డర్లను అప్పగించే విషయంలోనూ జగన్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ కమిషనర్, బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పిటిషన్లో అభియోగాలు మోపారు. జగన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల కార్యదర్శులు అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నప్పటికీ కేంద్ర హోంశాఖ మౌనం వహిస్తోందని, ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేసేలా సీబీఐ డైరెక్టర్ను ఆదేశించాలని పిటిషన్ ద్వారా కోరారు. విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ పిల్ విచారణ అర్హతపై అభ్యంతరం లేవనెత్తారు. రిట్ రూల్స్ కు విరుద్ధంగా ఉందని, పూర్తి వివరాలు ప్రస్తావించలేదన్నారు. పిటిషనర్ ను అనర్హులుగా ప్రకటించాలని వైకాపా విప్ స్పీకర్ కు లేఖ రాశారని, ఆ విషయాన్ని పిల్ డిక్లరేషన్ లో పేర్కొనలేదని తెలిపారు. పిటిషనర్ డైరెక్టర్ గా ఉన్న ఓ కంపెనీ 700 కోట్లు చెల్లించడంలో విఫలమైందని, ఈ వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయాన్ని పిల్లో పేర్కొనలేదని ఏజీ శ్రీరామ్ అన్నారు. పిల్ దాఖలు తర్వాత ముఖ్యమంత్రిని వదలనని మీడియా ముందు ప్రకటన చేశారన్నారు. దురుద్దేశంతో, రాజకీయ వైరంతో పిటిషన్ వేశారని ఆరోపించారు. ఎంపీ రఘురామ తరపు సీనియర్ న్యాయవాది ఉన్న మురళీధర్రావు స్పందిస్తూ ఏజీ చెబుతున్న కారణాలు పిల్ దాఖలకు అడ్డంకి కాదని తెలిపారు. ఈ దశలో స్పందించిన ధర్మాసనం పిల్ విచారణకు స్వీకరించే ముందు ప్రతివాదులకు నోటీసులు ఇస్తామని ప్రతిపాదించింది. విచారణార్హత గురించి తేల్చాక లోతుల్లోకి వెళ్తామని పేర్కొంది. ఏజీ స్పందిస్తూ విచారణార్హతను తేల్చక ముందే నోటీసు ఇవ్వడం సరికాదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ఇలాంటి వ్యాజ్యంలో వాదనలు చెప్పుకునేందుకు న్యాయస్థానం తమకు అవకాశం ఇవ్వలేదని వారు భావించే అవకాశం ఉందని పేర్కొంది. అందుకు వీల్లేకుండా నోటీసులు ఇవ్వడం ఉత్తమమని వ్యాఖ్యానిస్తూ సీఎం సహా 41 మందికి నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్మోహన్ రెడ్డి నుంచి లబ్ధి పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జగతి పబ్లికేషన్స్ డైరెక్టర్ వేమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇందిరా టెలివిజన్ డైరెక్టర్ కల్వ రాజప్రసాద్, భారతీ సిమెంట్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, సాగర్ సిమెంట్స్ డైరెక్టర్ ఒంటెద్దు రేఖ, ఇండియా సిమెంట్స్ డైరెక్టర్ శ్రీనివాసన్, దాల్మియా సిమెంట్ డైరెక్టర్ భరత్ భూషణ్ మెహతా, పెన్నా సిమెంట్ డైరెక్టర్ పొత్తంరెడ్డి ప్రతాప్ రెడ్డి, మై హోమ్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ రామేశ్వరరావు, శ్రీ జయజ్యోతి సిమెంట్స్, భారతీ పాలిమర్స్ ఇండియా, అరబిందో ఫార్మా ఫౌండేషన్, అరబిందో రియాల్టీ, జయప్రకాష్ పవర్ వెంచర్స్, రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, టర్నికే ఎంటర్ప్రైజెస్, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్, గ్రేజన్ డిస్టిలరీస్, అదాన్ డిస్టిలరీస్, సన్ రే బాట్లింగ్ అండ్ బెవరేజెస్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, B9 బెవరేజెస్, సెంటినీ బయోప్రొటెక్ట్స్, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ సంస్థల డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చింది. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సిబిఐ డైరెక్టర్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక, రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, గనులు, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శులు సహా వైద్యారోగ్య శాఖ, మౌలిక పెట్టుబడుల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ కమిషనర్, గనుల శాఖ డైరెక్టర్లకు తాకీదులిచ్చింది.
అయితే ఇసుక మద్యం పాలసీ వ్యవహారాలపై రికార్డులను సీజ్ చేసేలా అధికారులను ఆదేశించాలని ఎంపీ రఘురామ న్యాయవాది ఉన్న మురళీధర్రావు ధర్మాసనాన్ని కోరారు. పిల్ దాఖలు చేసిన తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేశారన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో కోర్టులో రికార్డులను మాయం చేసిన ఘటన గతంలో చోటు చేసుకుందని గుర్తు చేశారు. అయితే ఈ దశలో రికార్డుల సీజ్ కు ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు పేర్కొంది. పిల్ విచారణ అర్హతతో పాటు అనుబంధ పిటిషన్లను తర్వాత పరిశీలిస్తామని తెలుపుతూ విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది.